గ్రహం బాధిస్తుంటుంది, ఒక్కొక్కరికి శని గ్రహం బాధిస్తుంటుంది. ఇలా మనం వాటికి రోజు అయితే పూజలు జరపలేం. అయితే కొంచెం ప్రత్యేకమైన ప్లేస్లోకి వెళ్ళి పర్టికులర్ పూజలు చేయడం, లేదా ఎక్కడైతే ఆలయాలకు వెళ్ళడం అనేది. ఇలా ఆలయాలకు వెళ్ళడం, ఇట్లా పూజలు చేయడానికి కుదరని వాళ్ళకి ఈ గ్రహ బాధలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు ఇంట్లోనే చదువుకునే విధంగా శ్లోకాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి, వాటి వల్ల ఫలితం సిద్ధిస్తుంది. దీంట్లో కూడా మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు. అందరికీ ఉపయోగపడేది 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. ఒకటి వేదోక్తం, 2 పురాణోక్తం. ప్రతి దాంట్లో కూడా వేదోక్తం, పురాణోక్తం ఉంటాయి. అంటే మనకుండే సివిరియారిటీని బట్టి, మనకుండే సమస్యను బట్టి. ఇప్పుడు సహజంగా విపరీతమైన అనారోగ్యం, చాలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం అలోపతిని ప్రిఫరెన్స్ ఇస్తాం, అంతే కదండి. ఎందుకు అంటే శీఘ్రంగా యాక్షన్ కావాలి కాబట్టి. అలాగనే మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనంతటికి మనంగా రోజు గురుగ్రహం యొక్క స్తోత్రం కానివ్వండి, ఏమండి రవిగ్రహం యొక్క స్తోత్రం చదువుకుంటే ఆ పని అవ్వకపోతే చేసే స్తోత్రం మీద కూడా వీళ్ళకి కాన్సన్ట్రేషన్ కలగదు. అంటే ఎలా ఉంటుంది అంటే సివిరియారిటీ ఉండి ఖచ్చితమైన కామ్యం ఈ వయసులో ఖచ్చితంగా 1 సంవత్సరంలో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మీకు వచ్చే బ్రేక్స్కి మనం చేసే పరిహార ప్రభావాలు అంత ఇంపాక్ట్ చూపించినప్పుడు మనం వేదోక్తంగా గోఫర్ మళ్ళీ వెంటనే వేరే మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తాం. అంటే ఎక్కడ ఎవరు ఏం చెప్తే ఆ పూజా కార్యక్రమం చేయాలనుకుంటాం. అలాగా పురాణోక్తంగా చేసే పరిహారాలు చాలా ఉన్నాయండి. అంటే మనంతటి మనంగా ప్రతిరోజు మనం సంవత్సరంలో ఒక్కసారి మన చార్ట్ని చూపించుకుని ఏ గ్రహస్థితి నడుస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఏది బాలేదు ఫస్ట్ అది, ఆ బాలేని దానికి అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే దాన్ని అధిగమించే పరిహారాలు ఏమున్నాయి, అవి ఎలా చేయాలి, అవి మనం తెలుసుకున్నట్లయితేనండి దానికి తగినట్టుగా చక్కగా సూర్య ఆరాధన చేయటం. ఒకవేళ సూర్య దశలో వాళ్ళు ఉన్నట్లయితే వారికి వచ్చేటువంటి ప్రభావాలు, గ్రహస్థితి ప్రభావాలు మనం ముందుగానే తెలుసుకుని దానికి తగ్గ విధంగా మన కొన్ని రెమెడియల్ పరిహారాలు సింపుల్గా మనం చేసుకునే ఉంటాయి. మీరు వేదోక్తంగా బ్రాహ్మణోత్తముల చేత యజ్ఞయాగాది క్రతువులు, జపతర్పణ, దాన హోమాలు చేసుకునే ఉంటాయి. ఎలా చేయాలి అనేది మన సమస్య యొక్క ప్రభావాన్ని మనం చేసుకోవచ్చు. ఇక విద్యా విధానంలో అసలు చక్కగా ప్రతిరోజు మనకి ఏ గ్రహస్థితి ఉన్నప్పటికీ విద్యాభివృద్ధి కానివ్వండి, మంచి ఆరోగ్యం కానీ మనిషికి కావాల్సిన కామన్గా మనం ప్రతిరోజు చేసుకోవాల్సినవి నిత్య జీవితంలో, నిత్య గమనంలో మనకి అన్ని రకాల వేద సంబంధితంగా కూడా చెప్పబడింది ఏంటంటే సూర్య ఆరాధన. అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని మనం శాస్త్రం చెప్తుంది. అంటే సూర్య ఆరాధన చేయటం, సూర్యోదయానికి ముందుగానే మనం నిద్ర లేచి సూర్య ఆరాధన చేసే ప్రయత్నం చేయటం వల్ల మనకేం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. తద్వారా మంచి ఉద్యోగాభివృద్ధి కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగా ప్రతిరోజు కొన్ని రకాల స్తోత్రాలు, మన నిత్య దైవాన్ని, కులదైవాన్ని పూజ చేసుకోవటం. అంటే మనం ఏదైతే మన ఇంట్లో గృహ తిరువారాధనగా మనం పూజ చేసే దైవాన్ని ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని స్మరణ చేసుకోవటం. దీంతోపాటు ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవటం. చక్కగా అలా ప్రతిరోజు మన నిత్య జీవితంలో చేయవలసినటువంటి కొన్ని రకాల చిన్నపాటి స్తోత్రాల్ని, పూజా పరిహారాలని అలవాటు చేసుకోవటం వల్ల మానవుడికి ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ మైండ్ సెట్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు, మొదటి కాలర్తో మాట్లాడదాం.